ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. దేవుడు ఉదయకాలం ఒక మంచి వాగ్దానం మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని నెరవేర్చిపోతున్నాడు. ఇర్మియా గ్రంథంలో నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశాను. పిల్లరా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి దుఃఖ స్థితిని, వారి వేదన పరిస్థితిని బట్టి, వారి భయంకరమైన జీవితాన్ని బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు వారి బానిసత్వం నుంచి దేవుడు వారి మొరలను ఆలకించి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, అలాగే దేవాతి దేవుడు ఉదయకాలం ఒకవేళ మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో సమస్యలు వలనగా బాధకరమైన పరిస్థితి మధ్య, వేదనకరమైన పరిస్థితుల మధ్య, అనారోగ్యకరమైన పరిస్థితుల మధ్య నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడి ఉదయకాలం దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే, మొరపెట్టగలిగితే ఆయన నిన్ను స్వస్థపరచిపోతున్నాడు. నీ సమస్య నుంచి ఆయన విడిపించి ఒక అద్భుతమైన ఘనమైన ఆశ్చర్య కార్యాలు దేవాతి దేవుడు ఉదయకాలం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు నాయన. నాకు మొరపెట్టండి, నేను నీకు ఉత్తరం ఇస్తాను, కార్యాలు చేస్తున్నాను. ఆమెను బట్టి మొరపెట్టినప్పుడు నేను అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేసి, ఎవరైతే సమస్యలు, బాధకరమైన పరిస్థితుల మధ్య, అనారోగ్యకరమైన పరిస్థితుల మధ్య బాధపడుతున్నట్లయితే నాయన వారి బాధ నుంచి విడిపించండి. దేవా, వారిని స్వస్థపరచండి. వారి జీవితంలో, వారి కుటుంబ జీవితాల్లో, వారి బిడ్డల జీవితాల్లో నీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ఉదయకాలం ప్రయాణ పనుబాటులో నాయన మీరే తోడే ఉండి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.